దండం పెట్టి స్వామి ఇది కావాలి అని నిన్ను అడిగాను, నిన్ను రోజు పూజిస్తున్నాను బంగారు పూలతో అని ప్రార్థించినంత మాత్రాన సరిపోదు. దాంతోపాటు గుణాలు కూడా ఉండాలి. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయనవసరం లేదు. తపస్సు అంటే ఏమిటి అంటే తపన. ఏమి తపన ఉండాలి? నిజాయితీగా ఉండడం అలవరుచుకుంటే, అనవసరమైన అబద్ధాలు కాలక్షేపానికి చెప్పి తప్పించుకునే లక్షణం గనక లేకపోయినట్లయితే అప్పుడు అది అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి మెప్పించినంత పుణ్యం వస్తుంది. ఆ సత్యగుణం ఉంటే చాలు. తీర్థయాత్రలు చేయలేకపోయాము అని బాధపడని అవసరం లేదు. ఓపిక లేనప్పుడు మనస్సు శుచిగా ఉంటే చాలు, మనస్సులో కల్మషం లేకుండా ఉంటే చాలు, ద్రోహబుద్ధి లేకుండా ఉంటే చాలు, ఈర్ష్య అసూయాది దుర్గుణాలు లేకుండా ఉంటే చాలు. తీర్థయాత్రల కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరమే లేదు. అదే తీర్థయాత్రతో సమానం. ఇంకెందుకు తీర్థయాత్ర?